హైదరాబాద్ నార్సింగిలో మూసీ నది పరివాహక ప్రాంతంలో నిర్మించిన ఓ స్కూల్ భవనాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేసే పని చేపట్టారు. ది బాంబిని క్రీక్ ఏ నేచర్ ఇన్స్పైర్డ్ ప్రీ స్కూల్ భవనాన్ని గండిపేట రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మూసీ నదిని ఆనుకునే నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన అధికారులు ఈ చర్యలు ప్రారంభించారు. కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల భద్రత మధ్య రెవెన్యూ అధికారులు కూల్చివేత పనులను కొనసాగిస్తున్నారు. అయితే ఈ చర్యలపై స్కూల్ నిర్వాహకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 3 వరకు గడువు ఇచ్చినప్పటికీ గడువు ముగియక ముందే కూల్చివేతలు చేపట్టడం అన్యాయమని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తమ పాఠశాలలో సుమారు 250 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారి భవిష్యత్తు గురించి కనీసం ఆలోచించకుండా ఈ చర్యలు చేపట్టారని నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక ఆర్మీ లెక్క వచ్చేసి ఒక చిన్న స్కూల్ అంటే ప్రీ స్కూల్ ఇదేమో ఇక్కడ ఏదో కోట్లు సంపాదించి నీకు ఏదో బిల్డింగ్ కట్టని కాదు, ప్రీ స్కూల్ విల్ షేర్ ద వీడియోస్ వచ్చేసి రాత్రి నోటీస్ పెట్టేసి ఐ విల్ షేర్ సీసీటీవీ ఫుటేజ్ మీకు వీడియో అటాచ్మెంట్ ఇస్తాను. ఇల్లీగల్ ఎంట్రీ, గవర్నమెంట్ ఆఫీషియల్స్ రాత్రి 2 o'clock కూడా పనిచేస్తున్నాను అనేది నేను ఫస్ట్ టైం చూడటాను నా లైఫ్లో. రాత్రి వచ్చేసి ఇల్లీగల్గా ఎంట్రీ చేసి వితౌట్ ఎనీ అథారిటీ, వితౌట్ ఎనీ ఇంటిమేషన్ లేడీస్ని కూడా తిట్టడం, తోసేయడం. అభిలాష్ గారు అని ఒక 10 days నుంచి మాకు ఈ ల్యాండ్ కావాలని చెప్పేసి మేనేజ్మెంట్కి థ్రెటన్ చేయడం. మేమైతే ప్రాపర్ అగ్రిమెంటేషన్ డాక్యుమెంటేషన్ తీసుకున్న తర్వాతనే ఇది ప్లేస్ అయితే మనం తీసుకున్నామండి పిల్లల కోసం.